వరుణుడు వదలడం లేదు, కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచుకొడుతున్నాడు. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది, రాకపోకలు స్తంభించాయి. గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. తాజాగా మోర్బీ జిల్లాలో దావనా గ్రామంలో వరద నీటిలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. దీంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చనిపోయిన వారి సంఖ్య 26కు చేరింది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తీవ్రత మాత్రం తగ్గలేదు. సౌరాష్ట్రలోని దేవ్భూమి, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే 5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జామ్నగర్లో 387, అత్యధిక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ద్వారకాలో 95 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇప్పటికీ 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇళ్ల పైకప్పులపైకి చేరుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత వైమానిక దళం, భారత తిరగస్తీ దళాల సాయంతో రక్షిస్తున్నాయి. గుజరాత్లో వరద కష్టాలను స్వయంగా పరిశీలించారు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్. వడోదరలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవటంలో రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో గుజరాత్లోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. నదులు ప్రమాద స్థాయికి మించి పరవళ్లు తొక్కుతున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లు రద్దయ్యాయి. थे तमाम जो बाढ़ जहाँ पे बाढ़ का రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్లో ఎడతెరిపి లేకుండా వరుణుడు కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. విద్యార్థులు నడుం లోతు నీటిలోనే పాఠశాలలకు వెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కొండచెరులు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలో కుండపోత వర్షం కారణంగా అర్ధరాత్రి కొండచెరులు విరిగిపడ్డాయి. రహదారులు బీటలు వారాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.